ఉంటుంది, కిందనేమన్నా యోదయ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో ఉండేదే సమరయ. సో గుర్తుపెట్టుకోండి, కనుక అదొకటే గుర్తు. అంటే ఉత్తరమునేమన్నా గలలయ ఉంటుంది, దక్షిణమునేమన్నా యోదయ ఉంటుంది. మధ్యలో ఉండే భాగాన్ని సమరయ అంటారు. ఇది భౌగోళిక వేగట్నిగా విభజించే విధానం. సో ఇప్పుడు సమరయ ప్రాంతములో ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ రాయబడుతున్న మొదటి వచనాలలో యూదులు సమరయ ప్రాంతాలలో తిరగరు, సమరయ గ్రామాలకు కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి అసలు పడదు. మన భారతదేశంలో ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ మళ్ళీ ముదిరిందిలేండి. మనువాదమును తీసుకొని వచ్చిన ఈ బ్రాహ్మిన్స్, ఆర్య బ్రాహ్మిన్స్ మన దేశస్తులు కాదు. వాళ్ళు మరొక దేశము నుంచి కనుక ఇక్కడికి వచ్చి మన దేశాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కనుక వారు నడుచుచున్న దారిలో శూద్రుడు ఎవడు రావటానికి వీలు లేదు. శూద్రుడు అంటే ఎవరు? కమ్మాళ్ళు, రెడ్డిలు, కాపులు, వీళ్ళందరూ కూడా శూద్రులే. ఇప్పుడేదో నాలుగు డబ్బులు సంపాదించుకున్నారు, శూద్రులు కాకుండా పోలేదు. వాళ్ళందరూ కూడా శూద్రులే. మాల, మాదిగ, ఎలుక, యానాది, కరెక్ట్ యొక్క కోయి జాతులు, వీళ్ళందరూ కూడా శూద్రులే. సో ప్రియమైన వాళ్ళరా, ఆ బ్రాహ్మణుడు వస్తున్నట్టు దారిలో కనుక వీళ్ళు రావడానికి వీళ్ళలేదు. అలాగనే వారి దారిలోకి వీరు అసలు వెళ్ళరు అన్నమాట. సో యూదులు సమరయ మార్గములో వెళ్ళరు. అయితే ఇక్కడ రాయబడింది సమరయ మార్గములో వెళ్ళవలసి వచ్చింది యేసు ప్రభు. అయితే అక్కడ బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చివరిగా వచ్చి మాట్లాడుతున్నాడు 24వ వచనములో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలననను అని సమరయ స్త్రీతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఆమెలో చాలా పరివర్తన వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు కొరకై ఆయన ఎదురు చూశాడు. దానిని ఆమె సంపాదించుకోగలిగింది. అందుకని సంతోషముతో, ఆనందముతో దేని కొరకు వచ్చిందో ఆ పని మర్చిపోయి కొండక్కడే పడేసి పరిగెత్తింది. ఆనందం అలాగ చేస్తుంది, ఆనందం అనేది అలా చేస్తుంది. ఆ విధముగా తన సంతోషానికి, ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఆరాధన కొరకే తీసుకుంటున్నాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆరాధించే వారమైన మనం ఆయన ఆత్మతో, సత్యముతో, యథార్థముగా ఆరాధించాలి. అలాంటి వారి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నాడని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయనను మనము ఎందుకు ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాలను ప్రశ్న వేసుకొని ప్రశ్నకు సమాధానం కూడా చూసుకుంటున్నాం ఆరాధన వర్తమానం కొరకాయ. కానీ ఈరోజు ఈ రాత్రి కొరకాయ నా దినభాగములో నుంచి ఒక భాగాన్ని మీ మధ్యలో తీసుకొని కనుక జ్ఞాపకం చేయాలని ఆశిస్తుంటున్నాను. దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధన చేయాలి? ప్రశ్న. కీర్తన 52 చివరి వచనం చదవండి. కీర్తన 52 చివరి వచనం. బైబిల్ తీస్తూ ఉండండి, స్తంభాలకు ఆనుకోవద్దు, కుర్చీలకు వెనక సాగిల పడితే నిద్ర వస్తుంది. చదువురా. కీర్తన 57 చివరి వచనం. నీవు దానిని నెరవేర్చితివి గనుక, చదువు. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. 52 చివరి వచనమే కదా, ఏంది మీరు సందేహపడుతున్నారు? నేను తప్పు చెప్పానా? అయితే సారీ, 52 చివరి వచనం నేను చెప్పింది. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. సాయంకాలం 7 గంటల దాకా ఫైటింగ్ చేస్తూనే ఉన్నాను బైబిల్ దగ్గర నేను కూర్చొని 3 వర్తమానాల కొరకాయ. అయితే మధ్యాహ్నం పూట
ఈ భాగం చదువుకున్నాను, మళ్ళీ చదువుతున్నాను. మళ్ళీ చదువుతున్నప్పుడు కనుక ఆశ్చర్యకరంగా ఒక పదం నన్ను తాకుతూ వచ్చింది. అదే ఇప్పుడు పంచుకోబోయేది. ఆ మొదటి భాగమే, నీవు దానిని నెరవేర్చితివి గనుక. దేనిని నెరవేర్చాడు ఆయన? ప్రశ్న. అదే ఆరాధన వర్తమానం. దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన ఆరాధించే మనం ఆయనను ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించబోతున్నాం. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి కొరక ఆయన ఏమి చేశాడు? ఇక్కడ అంటున్నాడు, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను నిత్యం అన్నాడు. దేని నెరవేర్చాడు? అక్కడ సందర్భం వేరే. దోయేగ్ అనేవాడు కనుక చేసినట్టు యొక్క మోసానికి కనుక ఆ సందర్భములో దావీదు రాస్తున్న కీర్తన అది 52వ కీర్తన. అయితే ఇప్పుడు నేను కనుక ఆ పై భాగాలు తీసుకోవట్లేదు, మీరు దాన్ని కూడా ధ్యానం చేసుకోవచ్చు. నీవు దానిని నెరవేర్చితివి గనుక. దేనిని నెరవేర్చాడని ప్రశ్న వేసుకున్నాను నేను. అప్పుడు ప్రశ్నకు సమాధానం వెతుక్కోవటం ప్రారంభించాను. ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు అంతే విధంగా చూసుకోవాలి. ఎప్పుడైనా ప్రశ్న లేకపోతే సమాధానమును మనం వెతకలేం. గుడ్డెద్దుపోయి చేలో పడినట్టుగానే ఉంటుంది వాక్యం. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా కూడా, ఎన్నిసార్లు చెబుతున్నా కూడా కనీసం బుర్రకు కూడా ఎక్కదు వాళ్ళకి. కానీ కనీసం ఎక్కదు. చెబుతూ ఉంటాను ఇలాగెలా ధ్యానం చేయాలని కూడా, అయినా కూడా వారికి ఎక్కించుకోరు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ విధానం వాళ్ళదే. సంఘమ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే విధానాలు చాలా ఉన్నాయి. నీవు దాని నెరవేర్చితివి కనుక. నేను 5 విషయాలు తీసుకున్నాను ఈ సమయంలో మీ ముందు తీసుకొని కనుక 5 విషయాలు పంచుకొని ఆ విధంగా ఆరాధనకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేనే మర్మాలని చెప్పట్లా, అన్ని విషయాలు ఉన్న విషయాలే. నీవు దానిని నెరవేర్చావన్నాడు. దేని నెరవేర్చాడు దేవుడు? నీ జీవితంలో కూడా ఎన్నో నెరవేర్చాడు. రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు, ఎన్నెన్నో నెరవేర్చాడు. నీకు నాకును కూడా నెరవేర్చాడు. అది ఎవరిది వాళ్ళది వ్యక్తిగతం. కాపీ కొట్టడానికి వీలు లేదు ఇక్కడ. నీ జీవితం నీదే, నా జీవితం నాదే. నాకు వచ్చే సమస్యలు నీకు రావు, నీకు వచ్చే సమస్యలు నాకు రావు. రావాలని గ్యారంటీ ఏమీ లేదు. వచ్చినా కూడా కనుక దానికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏ విధముగానే సరే పుట్టిన నాటి నుంచి చచ్చే వరకు దేవుడు ఎన్నిటినో నెరవేర్చాడు. ఇక్కడ రాయబడిన పదం నీవు దానిని నెరవేర్చావు. ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవచ్చు. దేని నెరవేర్చాడంటే దేవుడు భక్తుడైన దావీదుకు ఇచ్చినట్టు యొక్క వాగ్దానాలు నెరవేర్చాడు. ఇది ఒక భాగంగా చూసుకోవచ్చు. రెండవదిగా దేవుడే స్వయాన తన భక్తులకు కొన్ని విషయాలు చెప్పాడు. నేను ఇట్లా చేస్తాను అని. గుర్తుపెట్టుకోండి, దేవుడు కనుక భక్తుడైన దావీదు జీవితంలో దావీదు దేవుని దగ్గర కొన్ని అడిగాడు, దాన్ని నెరవేర్చాడు. ఆ విధానం వేరే. రెండవది, దేవుడే భక్తుడైనటువంటి వారికి ఆయన కొన్ని చెప్పాడు, నేను నెరవేరుస్తానని. వాటిని నెరవేర్చాను. నేను ఇప్పుడు 2వ భాగాన్ని చూడబోతున్నాను. కనుక నీవు దాన్ని నెరవేర్చావు. దేన్నంటే నీవు నా విషయములో నీవేమైతే పరిశుద్ధ గ్రంథములో చెప్పావో దాన్ని నెరవేర్చావు. జాగ్రత్త గమనించారు. 2 భాగాలు అక్కడ. కనుక మీకు వాక్యం చెప్పాలనుకుంటే సంవత్సరాల తరబడి అలా చెప్పుకుంటూ పోవచ్చు. అదే నేను చెప్తుంది. మీరు ఇక్కడ ఉంటున్నారే కానీ, వాక్యం వింటున్నారే కానీ దాని మీద బెరసబెట్టట్లా. అందుకని వాక్యం రావట్లా చాలామందికి. సో ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని నెరవేర్చాడు. దేనినంటే దావీదు ప్రార్థన చేశాడు, నాకు ఇది కావాలి ప్రభు అని. దాన్ని నెరవేర్చింది అది వేరే. కానీ దేవుడే దావీదుకే కాదు, సర్వలోక మానవుల విషయంలో ఆయన కొన్ని చేస్తానని ఆయనే చెప్పాడు. వాటిని నెరవేర్చాడు. కనుక నేను ఇప్పుడు 2వ భాగంలోకి వస్తున్నాను. మొదటి భాగం రావట్లేదు. రండి, మొదటి భాగంగా యెషయా గ్రంథంకి వెళ్తున్నాను.
దానిని నెరవేర్చాడు. దేనిని? యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం చదువుకుందాం అందరం. 25వ వచనం చదువుదాం. 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము. సో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను ఏం చేస్తాను? నేను నీ అతిక్రమములను తుడిచివేస్తా, నీ పాపములను జ్ఞాపకము చేసుకొని అన్నాడు. సో దేని నెరవేర్చాడు? మొదటిది ఆయన చెప్పాడు, నా అతిక్రమములను తుడిచివేసి నా పాపములకు ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని. ఎస్, ఈ దినాన్న నా పక్షంగా నెరవేర్చింది అదే. మొట్టమొదటిదిగా ఈ ప్రపంచములో నా తల్లిదండ్రులు కానీ, నన్ను ప్రేమించిన వారు కానీ, ఈ ప్రపంచములో ఎవరే కానీ నా పాపములను క్షమించిన వారు, నా అతిక్రమములను తుడిచివేసిన వాడు తనంతట తానుగా ఇష్టపూర్తిగా ఈ ప్రపంచములో ఎవడూ లేడు. క్షమించు అంటే క్షమిస్తారేమో కానీ నా దేవుడు ఆయనే తన చిత్తానుసారముగా నా అతిక్రమములు, నా పాపములు తుడిచివేసి జ్ఞాపకము చేసుకోకుండా ఉంటానని ఆయన సెలవిచ్చాడు. సెలవిచ్చిన దానిని నువ్వేం చేశావు? కొంచెం పలుకుతూ ఉండండి. పలుకుతూ ఉంటే నిద్ర రాకుండా ఉంటుంది. మిమ్మల్ని నిద్రలోంచి బయటకు రావాలని నా బాధ. అది పనులు కూడా లేవు కదా, కెరీటగా చక్కగా కరిగి వచ్చాం కదా, కూర్చొని విందాం. నువ్వు దాన్ని నెరవేర్చావు. దేనంటే ఇదిగో యెషయా గ్రంథములో 43లో మీరు చెప్తున్నారు, నీవే నా అతిక్రమములను తుడిచివేసి నీవే నా ప్రతి పాపమును జ్ఞాపకము చేసుకొనని చెప్పిన ఆ మాటను నువ్వేం చేశావు? నెరవేర్చావు. ప్రభు నీకు వందనాలు. నిత్యము నీకు స్తుతులు స్తోత్రాలని దేవుని ఘనపరిచి ఆరాధిద్దానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి భాగం. నేను క్లుప్తంగానే చెప్తానని చెప్పాను కదా. రెండవది కీర్తన గ్రంథం. చాలా ఉన్నాయి, నేను కానీ 5 రాసుకున్నాను. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 19వ వచనం 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మొదటిది, ఆయనే తన చిత్తానుసారముగా నా అతిక్రమములు తుడిచివేసేశాడు, నా పాపముల జ్ఞాపకము చేసుకొనని చెప్పిన మాట నెరవేర్చాడు. రెండవది, ఆయన యందు భయభక్తులు కలిగిన మన పాపములు ఎప్పుడైతే క్షమించబడ్డాయో, మన అతిక్రమం ఎప్పుడైతే తుడిచివేయబడ్డాయో, మనం ఇప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన భక్తులంగా చేయబడ్డాం. సో భక్తులుగా చేయబడిన మన మీద ఆయన తన కన్ను దృష్టిని ఏం చేస్తున్నాడు? ఉంచుతానని చెప్పాడు. ఆయన తన కన్ను దృష్టిని ఉంచుతానని చెప్పాడు. కాబట్టి నీవు చెప్పిన దానిని నా పక్షంగా నువ్వేం చేశావు? నెరవేర్చావు. ఎస్, తల్లి గర్భములో నీవు పిండముగా ఉన్నప్పుడే అప్పటి నుంచి ఆయన కనుదృష్టి ఇప్పటి వరకు నీ మీద నా మీద ఉంటూ వచ్చింది. కాబట్టే మనము ఈరోజు దేవుడి మందిరానికి మనము చేరి రాగలుగుతూ వచ్చాం. ఎస్, ఆయన కనుదృష్టి లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన మంచివారి మీదను
చెడ్డవారి మీదను తన కనుదృష్టిని ఆకాశము నుండి ఏం చేస్తున్నాడు? ఉంచి చూస్తూ ఉన్నాడు. ఎస్, ఆయన భక్తుల మీదనే కాదు, వాళ్ళ మీద చూపిస్తున్నాడు. అయితే తన భక్తులమైనటువంటి యొక్క మన మీద ఆయన ప్రత్యేకంగా తన కనుదృష్టిని ఉంచుతానని చెప్పాడు. అలాగా ఎప్పటికీ తన కనుదృష్టిని మన మీద ఉంచాడు. అందును బట్టి దేవుని ఏం చేయి, కొంచెం పలకండే, గట్టి నోరు తెరిచి. వెనక నుంచి శబ్దాలే రావట్లా, వెనక నుంచి శబ్దాలే రావట్లా. ముసుగులు వేసుకున్నారు కానీ మన నిద్ర తొందరగా ముగించాను అంటున్నట్టుంది మీరు అప్పుడే. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, ఆయన మన మీద కనుదృష్టి ఉంచుతానని చెప్పాడు కనుకనే దానిని నెరవేర్చాడు. రెండవది. మూడోది, అదే కీర్తనల గ్రంథం 50 అధ్యాయంకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 50 అధ్యాయం 15వ వచనం. మా అక్కలు కొంచెం ముందుకు రండి. అప్పుడే ఎందుకు స్థలాలు ఏరుకుంటున్నారు అక్కడ వెనకాల. ఇక్కడ మొత్తంగా 50 మంది కూడా లేరు. ముందుకు జరగండి. అక్కాళ్ళందరూ ముందర జరగండి. ఏందిరా బాబు నాయన, మేము ఇంతే అన్నట్టు కూర్చున్నారు కొంతమంది గుండ్రాయిలాగా. గుండ్రాయి ఏమో కదులుద్దా? మనం అందరూ తొయ్యాలి ఆ గుండ్రాయిని. కొంతమంది గుండ్రాయిలా కూర్చున్నారు అనమాట. అట్టనే నన్ను తొయ్యండో వెనకాలించానండి. సరే, మూడవది, యెషయా గ్రంథం. మాట్లాడొద్దు మీరు, మాట్లాడద్దు. బైబిల్ తీసుకొని చేతిలో పెట్టుకొని ముందుకు కదలటమే. 50 అధ్యాయం 15వ వచనం చదువుదాం అందరం. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను. సో దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోది, నీవు ఎక్కడైనా ఏ సమయంలో ఆపత్కాలములో ఉంటే నీవు నాకేం చేయి? మొరపెట్టు. మన అంశం ఏంటిది? నీవు దాన్ని నెరవేర్చితివి. గుడ్డెది పోయి చేలో పడినట్టు ఉండవాకండి. అక్కడి నుంచి వచ్చి ఏమి నెరవేర్చాడు, అని ఏమి చెప్పాడు? మూడో చూస్తుంటున్నాం. ఆపత్కాలములో ఉన్నప్పుడు నా దగ్గర మొరపెట్టండి. మీరు ఎటువో చూడవాకండి, దిక్కులు చూడవాకండి, నా వైపు తిరిగి నా దగ్గర మొరపెట్టుకోండి. ఎందుకంటే ఆపత్కాలములలో మీ మొర ఆలకించి మీ యొక్క ఆపత్తు నుంచి మిమ్మల్ని నేను విడిపించగలను అని దేవుడు చెప్పాడు. చెప్పిన మాట ప్రకారముగా మూడవదిగా, ఇప్పటి వరకు ఆయన మన పుట్టిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆపత్కరమైన పరిస్థితులు మనకి తెలిసి కానీ తెలియక కానీ మన జీవితంలో ఎన్నో వచ్చాయి. ఆ ఆపత్కరమైన పరిస్థితులలో మనలను భూమి మీద లేకుండా చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించుకుంటూ తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్న 5 పాయింట్లు ఒక్కొక్క దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోవచ్చు ఆరాధన కొరకాయ. కానీ నేను ఉదాహరణ వర్ణించకుండా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే వాక్యం చెప్పుకునే విధానం అన్నమాట అది. సో ప్రియమైన సంఘమా, సో మూడవది, మన జీవితంలో ఆపదలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనం దేవుడికి మొరపెడుతూ వచ్చాం. మొరపెడుతూ వచ్చినప్పుడు మన వ్యక్తిగతంగా కానీ, మన కుటుంబంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా భౌతిక విషయాల్లో కానీ ఎన్నో విషయాలలో దేవుడు ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన మన మొరవిని మనకు సహాయం చేస్తూ వచ్చాడు. సో దానిని ఆయన నెరవేర్చాడు. మూడోది. 4వ మాట జ్ఞాపకం చేస్తాను. 4వది, కీర్తనల గ్రంథం 30 అధ్యాయం
కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కీర్తన 35. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు చాలంతే. ఎస్, మనము తప్పు చేసినప్పుడు మనలాగా చచ్చేదాకా మనసులో పెట్టుకునేవాడు కాదు ఆయన. ఆయన కోపం నిమిషం మాత్రము ఉన్నది. అందుకనే మన బ్రతికి బయటపడ్డాం. అయితే ఆయన దయ ఆయుష్కాలం ఇప్పటి వరకు కూడా ఆయన కనుపరుస్తున్నాడు. ఆయన కోపం వచ్చినప్పుడు ఏదో చిన్నపాటి గాయం రేపాడు, చిన్నపాటి ఇబ్బందిని తీసుకొచ్చాడు, చిన్నపాటి సమస్యను తీసుకొచ్చాడు. అంతటితోటే ఆయన కోపమును ఆపేసుకున్నాడు. ఆయన కోపము నిమిషమే, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందని ఆయనే సెలవిచ్చాడు. సో అది ఆయన నెరవేర్చాడు. కనుకనే మనం ఇక్కడ ఇంకా ఉన్నాం. సో 4 విషయాలు అయిపోయినాయి. 5వ మాట జ్ఞాపకం చేసి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఈ ఒక్క అంశం మీదనే చాలా విషయాలు వెళ్ళిపోవచ్చు. నీవు దేనిని నెరవేర్చావని ప్రశ్న వేసుకొని ఆరాధన కొరకే తీసుకోవచ్చు. 51వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం చదువుకుందాం అందరం. 12వ వచనం చదువుకుందాం. 12. నేనే మిమ్మును ఓదార్చువాడను. చాలు. దేవుడు చెప్పాడు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ కలిగిన ఎవరు కాదు, నేనే నిన్ను ఓదార్చేవాడను. ఎస్, ఈ లోకస్తులు ఎవరు ఓదార్చినా కొంత సమయం వరకే ఓదారుస్తారు. కానీ మన ప్రతి పరిస్థితులలో, మన ప్రతి ఇబ్బంది పరిస్థితులలో, మన ప్రతి ఒక్క కన్నీటి వేదనలలో, మన ప్రతి ఒక్క పరిస్థితులలో, దుఃఖకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఆయన మనతో ఉండి ఆయన మనలను ఓదారుస్తానని చెప్పాడు. అందుకనే ఆ మాటను ఆయన నెరవేర్చాడు. అలాంటి యొక్క ఆ మాటలను నెరవేర్చిన ఆ దేవుడిని నేను కూడా ఆత్మతో సత్యముతో యథార్థముగా ఇప్పుడే కాదు నిత్యము నేను ఆయనను ఆరాధన చేస్తానని కీర్తనాకారుడు 52వ అధ్యాయములో చివరి వచనములో మాట్లాడినట్లుగా మనము కూడా ఈ రాత్రి ఈ ఆల్రెడీ ప్రేయర్లోనే కాదు, జీవితకాలం అంతా అలాగా ఆరాధించడానికి కొరకాయ ఆయన ఏమేమి సెలవిచ్చాడో ఆ విధంగా ఆయన నెరవేర్చాడో వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించడానికి కొరకాయ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేసి అట్టి శ్రేష్టమైన 5 అంతలు జ్ఞాపకం చేశాను. కనుక 1, 2 జ్ఞాపకం చేసుకుని, లేకపోతే 5 జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆరాధించండి.